ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన యోగి వేమన జయంతి వేడుకల్లో రాజకీయాలు స్పష్టంగా కనిపించింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు అయినప్పటికీ రాజకీయ పార్టీల పరంగా ఉన్న విభజన కారణంగా ఈ కార్యక్రమాలు పలమనేరులో వేరువేరుగా జరగడం చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక యంత్రాంగంతో కలిసి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపి ఆయన సమాజానికి అందించిన సందేశాలను గుర్తుకు చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ ఆదేశాల మేరకు వైసీపీ పట్టణ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి, యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చెంగారెడ్డి తదితర ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు మరియు ఆ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలు ప్రత్యేకంగా నివాళులర్పించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా తమ ఉనికిని చాటుకునేలా ఈ వేడుకలు వైసీపీ వారు జరిపారు. సాధారణంగా ఇలాంటి జయంతి వేడుకలను కుల మతాలకు అతీతంగా ఐక్యంగా జరగాల్సి ఉంది. కానీ పలమనేరులో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెడ్డి సామాజిక వర్గంలో పట్టు కోసం రెండు పార్టీల నేతలు పోటీలు పడ్డారు. టీడీపీ తరపున నిర్వహించిన కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇన్బనాథన్, సిఐ మోహన్ రెడ్డి, టీడీపీ రూరల్ అధ్యక్షుడు నాగరాజరెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష నేతలకు ప్రాధాన్యత తగ్గడం వల్ల వారు సొంతంగా నిర్వహించుకోవాల్సి రావడం, కార్యకర్తలను ఉత్తేజితం చేయడానికి పండుగలు, జయంతి వేడుకలను పార్టీ వేదికలుగా వాడుకోవడం స్పష్టంగా కనిపించింది. యోగి వేమన పద్యాలు సమాజంలో సమానత్వాన్ని కోరుకున్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా ఆయన ఆశయాలను స్మరించుకోవడం శుభ పరిమాణమని చెప్పాలి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చేసినటువంటి మహానుభావుడు, ఈ 108 ప్రదాత, ఆరోగ్యశ్రీ ప్రదాత, ప్రతి బిడ్డకు విద్యను నేనున్నాను చేయించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తర్వాత తండ్రి బాటలో నడుస్తూ, తండ్రి అడుగుజాడలో నడుస్తూ, తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో వాటికన్నా కూడా ఒకటి ఎక్కువ కొనసాగించండి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాడు. మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామస్వామి రెడ్డి గారు తన తొలి సంతకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలోకి రానిన్నప్పుడు తొలి సంతకం పెట్టి అందరినీ కూడా గుళ్ళకి రానిచ్చినటువంటి మహానుభావుడు. కుల మతాలకు గృహస్ కల్పించినటువంటి, లండన్లో చదివి ప్రజా సంక్షేమం కోసం ఇండియాకు వచ్చి సీఎంగా అగరం సుబ్బారెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెడ్డి గారు, పాండిచేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు, కేరళ ముఖ్యమంత్రిగా సుబ్బయ్య రెడ్డి గారు, ఒరిస్సాలో రెడ్డి జాతి కోసం పోరాడినటువంటి దగ్గి రాజేంద్ర రెడ్డి గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి రిపబ్లిక్ ప్రవేశం నిర్వహించినటువంటి మహిళా సింధు రెడ్డి గారు, క్రికెట్ లో ప్రపంచ కప్ లో తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్డి బిడ్డలు కీలక పాత్ర పోషించినటువంటి శ్రీ చరణ్ రెడ్డి గారు, అరుంధతి రెడ్డి గారు, పురుషుల్లో నితీష్ రెడ్డి గారు, విద్యావేత్తల్లో విద్యావేత్తగాను శాస్త్రవేత్తగాను ఇస్రో DRO చైర్మన్ గా సేవలు అందించినటువంటి సతీష్ రెడ్డి గారు, కట్టమంది రామలింగ